భూమి ఉండి రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తున్నాం. ఇది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి తుమ్మల రుణమాఫీ వివరాలు వెల్లడిస్తూనే రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, ప్రక్రియ కొనసాగుతూనే ఉంటదని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలతో గత 5 ఏళ్లుగా పంట రుణం తీసుకున్న 42 లక్షల మంది రైతుల వివరాలను బ్యాంకర్లు ప్రభుత్వానికి అందించారని చెప్పారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో భూమి ఉండి రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య 60 లక్షలుగా ఉన్నట్టు గతంలో స్వయంగా వెల్లడించారు. ఒకవేళ మంత్రి తుమ్మల చెప్పినట్టుగా 42 లక్షల మంది రైతుల వివరాలు బ్యాంకులు అందిస్తే ఆగస్టు 15 లోపు 31,000 కోట్లు రుణమాఫీ కావాలి. కానీ కఠిన నిబంధనలు పెట్టి సుమారు 20 లక్షల మంది రైతులను రుణమాఫీకి దూరం చేసిందనే వాస్తవాన్ని కప్పిపుచ్చారు. మిగిలిన రైతులకు ఎప్పటివరకు మాఫీ చేస్తారో చెప్పకపోవడం గమనార్హం. 2 లక్షలలోపు రుణమాఫీలో ఇంకా 4 లక్షల మందికి కుటుంబ నిర్ధారణ చేయాల్సి ఉండగా 3.5 లక్షల మందికి కుటుంబ నిర్ధారణ జరిగినట్టు తెలిపారు. ఇక రూపాయలు 2 లక్షలకు పైగా రుణమాఫీపై తాము షెడ్యూల్ ప్రకటిస్తామని, అప్పుడు 2 లక్షలకు పైగా రుణం చెల్లిస్తే 2 లక్షలు వారి ఖాతాలో జమ చేస్తాం అని పేర్కొన్న తుమ్మల షెడ్యూల్ ఎప్పుడు ప్రకటిస్తారో మాత్రం చెప్పలేదు. రుణమాఫీ పూర్తయ్యేదెన్నడో 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి 300 రోజులు గడుస్తున్నా పూర్తి చేయలేదు. మంత్రి తుమ్మల చెప్పిన ప్రకారం మా ప్రభుత్వానికి ఇది మొదటి ఏడాదే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలిసిందే. మొదటి ఏడాది కొంత చేశాం. మిగిలిన రుణమాఫీ ప్రక్రియను కొనసాగస్తాం అన్నారు. 5 ఏళ్లు ప్రహసనంలా కొనసాగస్తారా అని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.